ఇక్కడ చూడొచ్చు బీఆర్ఎస్ అధినేత కూతురు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కవితక్కకు కష్టాలు మాత్రం తీరడం లేదు. పాపం ఆమె బెయిల్ మీద బెయిల్ పిటిషన్లు వేసినా అవేమీ వర్కౌట్ అవుతలేవు. ఈ నేపథ్యంలో మన జడ్జితోని కూడా వాళ్ళ లాయర్లు చివాట్లు తిన్నారు. మరి ఆల్రెడీ ఆమె బెయిల్ పిటిషన్ కూడా ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మళ్ళొక్కసారి ములాఖాత్ అయ్యారట. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు బాబామర్దులు ఇద్దరు వెళ్ళిరట కవితతో ములాఖాత్ కానీ ఆమెకు ధైర్యం చెప్పిరట, టెన్షన్ పడకు, అదే ప్రయత్నంలో ఉన్నాం, మీకు బెయిల్ వస్తుంది అని. దాదాపు 4 నెలలు అయిపోయినట్టుంది కవితక్క జైలుకి వెళ్ళి. 100 days కూడా అయిపోయినాయి, 150 daysకు దగ్గరికి వస్తుంది. మరి కవితక్క మాత్రం బయటికి వచ్చేటట్లేదు. మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ చాలామంది ఉన్నారు. కేజ్రీవాల్ ఉన్నాడు, మనీష్ సిసోడియా ఉన్నారు. వీళ్ళందరినీ మర్చిపోతున్నారు జనాలు క్రమంగా. ఇక్కడ మొత్తంగా ఇక్కడ కేటీఆర్ వీళ్ళిద్దరు కూడా పోయి కలిసిరట, ములాఖాత్ అయ్యారట. దాదాపు ఒక 20 నిమిషాలు ఆమెతోటి మాట్లాడిరట. త్వరలోనే బెయిల్ వస్తుంది, ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం, నువ్వు టెన్షన్ పడకు అని కవితక్కకు అయితే ధైర్యం చెప్పిరట. ఆల్రెడీ జైల్లో ఉన్నప్పుడు కవితక్క కాస్త స్వల్ప అనారోగ్యానికి కూడా గురయ్యారు. అప్పట్లో హాస్పిటల్ తీసుకుపోయారు. మరి అనారోగ్యం చూయించి కూడా బెయిల్ తెచ్చుకుందామని చూసిరు. ఫస్ట్లో కొడుకు పరీక్షలు ఉన్నాయి అని ఒకటి చూపించారు, దాన్ని కోర్టు తిరస్కరించింది. అనారోగ్యం చూపించారు, దాన్ని కోర్టు తిరస్కరించింది. మరి ఇప్పుడేం రీజన్ చూపిస్తారో. మరి ఇప్పట్లో అసలు కవితక్క బయటికి వస్తుందా రాదా అనేది మాత్రం ఎవరికి అర్థం కాకుండా ఉంది. అంటే ఈ నేపథ్యంలో అసలు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసిపోతున్నాయి, పొత్తు పెట్టుకుంటున్నాయి, లేకుంటే విలీనం అవుతున్నాయి కవితక్క బెయిల్ కోసం అని కూడా బయట ప్రచారం అయితే జరుగుతుంది. అంతవరకు అవుతుందో కాదో చూడాలి. కాకపోతే మరి కవితక్క అయితే ఆయన కలిసిరట. జైల్లో వసతులు ఎట్లున్నాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, భోజనం సరిగా అందుతుందా లేదా అని మొత్తం అడిగిరట. అన్నం తింటున్నావా, మంచిగా నిద్ర వస్తుందా, అన్నీ కూడా అడిగిరట కవితక్కను. మరి దాంతోపాటు ఇక్కడ చూడవచ్చు బెయిల్ పిటిషన్ కూడా ఉపసంహరించుకున్నారు. మన ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. కాకపోతే అక్కడ జడ్జి వాళ్ళని తిట్టిరు. అంటే బెయిల్ పిటిషన్ వేసిరంట కానీ లాయర్లు ప్రజెంట్ కాకపోవడంతో జడ్జి కొంచెం సీరియస్ అయ్యారట. దాంతో ఆ బెయిల్ పిటిషన్ కూడా వాళ్ళు ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే మళ్ళీ వేరే పార్టీలు ఇక్కడ జూలై 22న ప్రకటించారట. మరి సోమవారం రోజు మళ్ళీ నెక్స్ట్ వీకో మొత్తానికి మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేస్తారట. సవాల్ చేసిన తర్వాత మరి కవితకు బెయిల్ వస్తుందా రాదా అనేది అయితే మనం చూడాల్సింది.